కదా గ్రేటర్‌తో గ్రేట్ చేసేసేసుకొని చాలా సింపుల్ అండి. హోమ్ మేడ్ బనానా చిప్స్ అండి. చాలా సింపుల్‌గా అంటే చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు మనం. ఇదిగోండి మనం గ్రేడర్ ఉంది కదా! గ్రేడర్‌తో గాని చేసుకోవచ్చు. లేతే చేత్తో అన్నా చేసుకోవచ్చు. గ్రేడర్‌తో చేసుకొని డైరెక్ట్‌గా మనం ఎళ్ళేసరికి దానిలో బాండీలో వేసేసుకోవచ్చు. లేతే గ్రేడర్‌తో ఇలా నిదానంగా ఒక్కోటి తీసుకొని మనం గ్రేట్ చేసి ఆ తర్వాత బాండీలో వేయించుకోవచ్చండి. చూసారా ఎలా గ్రేట్ చేసేస్తున్నానో? ఇదిగోండి మనం వచ్చేసరికి బనానాస్ ఇలా గ్రేట్ చేసేసుకున్నాము. ఇలా గ్రేట్ చేసుకున్నా వేసుకోవచ్చు. డైరెక్ట్ బాండీలోనే వేసేయొచ్చు. ఇప్పుడు నేను బాండీలో వచ్చేసరికి వేయిస్తాను. దీనికి కావాల్సిన ఓన్లీ 2 ఇంగ్రీడియెంట్స్ అండి. ఇదిగోండి మనం చిప్స్ చేసేసుకున్నాం గదా! ఆ చిప్స్‌లో 2 ఇంగ్రీడియెంట్స్ కావాలని చెప్పాను గదా! వచ్చేసరికి మనకు పసుపండి. పసుపు జస్ట్ ఒక స్పూన్ పసుపు ఉంటే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్ అండి. ఆ సాల్ట్ ఏస్తేనే మనకి పొటాటో చిప్స్ వచ్చేసరికి తొందరగా వేగుతాయి. 1 ½ స్పూన్ నేను ఫుల్ స్పూన్ తీసుకోలేదు. లైట్‌గా వాటర్ కలిపి ఇలా చేస్తే మీకు అవి మనం పొటాటోస్ వేగేటప్పుడు మనం ఈ వాటర్ దానిలో కలిపితే అచ్చం బయట మనకి హాట్ చిప్స్‌లో దొరికే పొటాటో చిప్స్ లాగా ఉంటాయండి. ఇలా తీసుకెళ్ళి మనం పొటాటో చిప్స్ దానిలో చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా! గ్రేడ్ అయిపోయినాయి. ఇదిగోండి దీనిలో ఇలా బాండీలో ఒక్కోటి వేసుకుందాము. లేకపోతే డైరెక్ట్‌గా గ్రేడ్ చేసేయొచ్చు బాండీలోని. ఉన్నాయి చూడండి పొటాటో చిప్స్. ఒకసారి కొద్దిగా వేగినాక మీకు చూపిస్తాను. కొద్దిగా వేగాలి ఇవి పొటాటో చిప్స్ వచ్చేసరికి. పొటాటో చిప్స్ కాదండి బనానా చిప్స్ వచ్చేసరికి కొంచెం వేగాలి. ఇదిగోండి మన వచ్చేసరికి బనానా చిప్స్ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాము ప్లేట్‌లో. ఇదిగోండి ఫైనల్లీ మన బనానా చిప్స్ రెడీ అండి. హోమ్ మేడ్ బనానా చిప్స్ రెడీ అండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో? ఇగో సౌండ్ వస్తుంది చూసారా? సూపర్ క్రిస్పీ బనానా చిప్స్ రెడీ అండి. బాయ్ అండి.